మరోవైపు సీసీ కెమెరా విజువల్స్ని కూడా రివోక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ సిఐ నాగరాజు రాసిన లేఖ కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు ఏ సంబంధం లేదు, ఈ కేసులో తనని ఫ్రేమ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా నాగరాజు ఆ లెటర్లో మెన్షన్ చేయడాన్ని మనం చూడొచ్చు. సో ఇప్పుడు అధికారులకి ఇది పెద్ద సవాల్గా మారింది. ఇదిగో ఇక్కడ నేను చదువుతున్నాను, మీరు నన్ను కస్టడీ నిమిత్తం నా వివరణ వీడియో కాన్ఫరెన్స్లో అడిగి ఉన్నారు. ఆ లెటర్లో ఉన్నటువంటి డీటెయిల్స్. సిట్ బృందం వారు నన్ను అన్యాయంగా కేసులో ఇంప్లికేట్ చేస్తున్నారు. వారు నన్ను భయభ్రాంతులకు గురిచేసి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా కస్టడీ అవసరం సిట్ వారికి అసలు లేదు. కావాలని నన్ను ఇరికించడానికి మాత్రమే కస్టడీకి అడుగుతున్నారు. నన్ను విచారించదలిస్తే ఇండిపెండెంట్గా ఉన్న ప్రదేశంలో మా న్యాయవాదుల సమక్షంలో విచారించే ఏర్పాటు చేయగలరు. ఈ కేసులో మాత్రం నేను నిర్దోషిని. దయ ఉంచి సిట్ అధికారుల టార్చర్ లేకుండా చూడగలరు అంటూ నాగరాజు రాసినటువంటి ఆ లేఖలో ఉన్నటువంటి డీటెయిల్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. సో మొత్తం మీద చాలా సంచలనంగా ఉంది. డీటెయిల్స్ మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద దొరికాయి అని చెప్పబడుతున్నటువంటి ఆధారాల సంగతి ఏంటి? రక్తపు మరకలు అంటినటువంటి లాఠీలంట, అలాగే కొంత కాలిపోయినటువంటి హ్యాండ్ కఫ్స్ చైన్ అంటున్నారు, కొంత బూడిద ఏదో బోన్ అవశేషాలు దొరికాయని రకరకాల వార్తలు మనం వింటున్నాం. సో వీటిని ఎలా చూడాలి? ఎంతవరకు వచ్చింది అసలు విచారణ? మరోవైపు నాగరాజు ఏమో నన్ను ఇరికించడానికి చూస్తున్నారు ఈ కేసులో అంటున్నాడు లెటర్లో. నందు, ఈ కేసు కొంత ఇంట్రెస్టింగ్ టర్న్స్ అయితే తిరుగుతోంది. లాకప్ డెత్స్ కేసు ఈ రోజు రిమాండ్ కి నిన్న సిట్ అధికారులు జడ్జి ముందు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద దాదాపుగా రక్తపు మరకలు ఉన్న లాఠీ, అలాగే ఎముకలు, కాలిపోయిన ఎముకలు, కాలిపోయిన బూడిద, అంటే మనిషికి సంబంధించిన కాలిపోయిన ఎముకలు, తర్వాత బూడిద, పాక్షికంగా కాలిన చేతికి హ్యాండ్ స్టఫ్ చేస్తారు కదా, మన మామూలుగా దొంగలోని హ్యాండ్ స్టఫ్స్ పోలీసులు ఏ విధంగా చేస్తారు, అది కూడా సగం కాలిపోయిన హ్యాండ్ స్టఫ్. ఇవన్నీ కూడా టెర్రస్ మీద హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అనేది మనం ఉదయం నుంచి యాక్టివిటీస్ చెప్తున్నాం. సో ఈ కంటిన్యూషన్ లో భాగంగా నాగరాజు తరఫున లాయర్లు నాగరాజు ఒక లేఖను కోర్టుకి ముందు ఉంచారు. ఆ కోర్టులో నాగరాజు ఏం చెప్తున్నాడు, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నేను చెప్పాల్సింది అనుకుంటా సిట్టింగ్ చెప్పాను, కాకపోతే మళ్ళీ సిట్టు నన్ను వేధించి ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ఆయన ఏకంగా లేఖ రాశారు.